శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సమయోచితంగా వ్యవహరించి లాభపడతారు. మీకు రావాల్సిన సొమ్ము చాలా వరకు చేతికి అంది వస్తుంది. చెల్లింపులకు కూడాను సకాలంలో చేయగలుగుతారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరును సంపాదిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యతను నెరవేర్చడంలో కృతకృత్యులవుతారు. క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకొని తదనుగుణంగా అడుగులు ముందుకు వేస్తారు. వాయిదా పడుతున్న కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి నూతన కంపెనీల్లో అవకాశాలు కలిసి వస్తాయి. ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. సహనాన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఆర్థిక స్థితిగతుల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏవి ఉండవు. ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. ప్రజా సంబంధాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి నూతన ప్రక్రియలు అవలంబిస్తారు. బ్యాంక్ అకౌంట్ను ప్రారంభిస్తారు. దైవ సంబంధిత సామాజిక సేవా సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. కారణం లేనటువంటి చికాకులు అప్రశాంతతకు కారణమవుతాయి. ముఖ్యమైన శుభప్రదమైన కార్యక్రమాలు ప్రయాసం మీద నెరవేరుతాయి. నిత్యం సర్వరక్షాతున్నంతో స్నానమాచరించండి, చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు కూడా అందుకు తగిన విధంగా ఉంటాయి. అయినప్పటికీ ఉత్సాహంగా కార్యక్రమాలు సానుకూలపరచుకోవడానికి గాను ఓర్పును కనపరుస్తారు. ముఖ్యమైన ప్రతి విషయంలోనూ అన్ని విధాల జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరంగా నత్తగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించండి. దూర ప్రాంత ప్రయాణాలు చెప్పదగినవి కావు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందించుకునే అన్ని మార్గాలను సమర్థవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. కారణం లేనటువంటి చికాకులు వేధిస్తాయి. మానసిక ఉల్లాసం పట్ల ఎక్కువగా మక్కువ చూపుతారు. ఆత్మీయుల పట్ల కూడా ఎక్కువగా మక్కువ చూపుతారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు గాను పరిష్కార మార్గాలు లభిస్తాయి. సహోదరి వర్గంతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలను సూచనలు ఎక్కువగా పాటిస్తారు. మిత్రవర్గం వల్ల లాభపడతారు. జమా ఖర్చులను సరిచూసుకోవడం వల్ల గణితంలో లోపాలను తెలుసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం చాకచక్యంగా వ్యవహరిస్తారు. అందుకు తగిన విధంగా కృషిని కూడా కొనసాగించగలుగుతారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణాలను చాలా వరకు తీరుస్తారు. తనఖా వస్తువులను విడిపిస్తారు. వివాదాస్పద విషయాలకు సంబంధించి దూరంగా ఉంటారు. వ్యక్తిగత విషయాలు ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. నిర్మమాటమైన వైఖరిని కనబరుస్తారు. మీడియా వలన లాభపడతారు. మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. శుభకార్య చర్చలు సానుకూల పడతాయి. రక్త సంబంధికులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార బాటలో ఉంటాయి. నిత్యం లక్ష్మీ తామరపత్రులతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధిని సాధించగలుగుతారు. బహుముఖంగా ప్రజ్ఞాపాఠవారు కనబరుస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెంపొందుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ప్రత్యర్థి వర్గం చేస్తున్న కుట్రను భగ్నం చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి. గ్రీన్ కార్డు లభిస్తుంది. రాజకీయ పరిచయాలు, అధికారులతో పరిచయాలు లాభిస్తాయి. కష్టమైన కార్యక్రమాలను కూడా శ్రమించి సానుకూల పరుచుకోగలుగుతారు. ఉపయుక్తమని భావించిన ప్రతి వ్యవహారంలోనూ ఓర్పులను నేర్పులను కనపరుస్తారు. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిత్యం ఇష్టదేవతా సన్నిధిలో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గాను అవకాశాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమైన విషయాలు కాలయాపన చేస్తున్న ఆత్మీయులను గాడిలో పెడతారు. అనవసరమైన విషయాలు వద్దని చెప్పిన వారిస్తారు. మధ్యవర్తిత్వం వహించి ఒకనొక కార్యక్రమాన్ని సానుకూలపరుస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో
నూతన పరిచయాలు ఏర్పడతాయి, భవిష్యత్తుకు ఉపకరిస్తాయి. తప్పించుకు తిరుగువాడు ధన్యుని సుమతి అన్న విధంగా లౌకికంగా వ్యవహరిస్తారు. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనులు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలకు ముప్పు వాటిలేదు. మనీ రొటేషన్ స్కీమ్స్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. కుటుంబంలోని స్వల్పమైనటువంటి స్పర్ధలు చోటు చేసుకుంటాయి. స్నేహితులు సన్నిహితులతోటి మీ ప్రవర్తన అంతగా బాగుండదు. ఈ విషయంలో విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతికి ఉపకరించే అంశాల పట్ల అధిక శ్రద్ధను కనపరచవలసి ఉంటుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మెలకువలు అవసరం. ఆర్థిక స్థితిగతులపైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. ఆరోగ్య సూత్రాలను తూచే తప్పకుండా పాటించడం చెప్పదగిన సూచన. రాజకీయ నాయకులతో అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘాలోచన సాగిస్తారు. అధికంగా శ్రమిస్తారు. అంతంత మాత్రం ఫలితాలని సాధిస్తారు. నిత్యం సర్వరక్షాతులతో స్నానమాచరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తే లాభపడతారు. ఆర్థికపరమైన సర్దుబాటు చేసుకోవడం కష్టంగా పరిణమిస్తుంది. కోపతాపాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు ప్రయాణాల్లోనూ తగు జాగ్రత్త పాటించండి. కొత్త వారికి స్నేహబృందంలో చోటు కల్పిస్తారు. వ్యాపారంలో తాత్కాలిక భాగస్వామ్యం చేసుకుంటారు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతి పని నిదానంగా సాగుతుంది. ఈ రాశివారు నిత్యం సర్వరక్షా చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు ఏవి ఏర్పడవు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆరోగ్యం నంతగా ఉంటుంది. విస్తృతంగా చర్చలను సాగిస్తారు. ప్రయాణాలు అధిక శ్రమ తప్పకపోవచ్చు. ఉపకరించే విషయాల్లో సకాలంలో తెలుసుకొని వాటి వల్ల లాభపడతారు. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. కుటుంబ పురోభివృద్ధి, వ్యక్తిగత పురోభివృద్ధి బాగుంటుంది. సంతృప్తికరమైన ఫలితాలను సాధించగలుగుతారు. సంగీత సాహిత్యాల పట్ల విశేషంగా అభిరుచిని కనబరుస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం శుభవార్తా శ్రవణం చేస్తారు. మంచి మాటలు వింటారు. శుభకార్యాలు అనుకున్న విధంగా పూజ చేయడానికి గాను గ్రహగతులు అనుకూలిస్తాయి. నూతన గృహం లేక వాహనం కొనుగోలు సానుకూల పడుతుంది. స్వల్పంగా ధనలాభ సూచన. వ్యక్తిగత ప్రతిష్టను పెంపొందించుకోవడానికి గాను ప్రయత్నాలను మరింతగా ముమ్మరం చేస్తారు. ప్రభుత్వ ప్రైవేటు సంబంధిత పెండింగ్ బిల్స్ మంజూరు అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. స్వల్పంగా ఏర్పడే తాత్కాలికమైన ఇబ్బందులను ఈ వారం అవలీలుగానే అధిగమించగలుగుతారు. బుద్ధి కుశలతను అధికంగా కనబరుస్తారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. తద్వారా లాభపడతారు. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ముడిపడిన వ్యవహారాలతో స్పష్టత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు తత్సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి. అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభకార్యాలను పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన యోగక్షేమాలపైన ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు. సభలు సమావేశాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యంగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాట తీరు పట్ల జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు లాభాలు కలిసి వస్తాయి. ప్రభుత్వపరమైన చట్టపరమైన ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించడం, అదేవిధంగా మహాపాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ సూచన 12 రాసుల వారికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగిన సూచన. దీనివల్ల అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. జీవితం సుఖమయం అవుతుంది. కనుక అందరికీ కూడా ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.